నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. గురువు గారు, అసలు ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి? అసలు పూజా విధానం ఏంటి గురువు గారు? ఒకటి ముక్కోటి ఏకాదశి అంటే మనకి అందరూ కూడా సనాతన సంప్రదాయంలో అంటే హిందూ ధర్మశాస్త్రంలో ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల మంది అనుకుంటారు. నో, దర్ ఇస్ నాట్ ఎ ముక్కోటి ఏకాదశి 3 కోట్ల మంది దేవతలు లేరు. సో ఎందుకంటే దాని గురించి చాలా మంది తెలిసి కూడా దాని గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. సో దర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ నథింగ్ బట్ 33 మెంబర్స్. అంటే ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంతవరకు 33 మందే ఉంటారు. అంతకు మించి ఎవరు లేరు. మరి 33 మంది ఉన్నప్పుడు మరి 33 కోట్ల మంది 3 కోట్ల మంది ఎలా వచ్చారు అని అడుగుతుంటారు చాలా మంది. దర్ ఇస్ అ డిఫరెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం అంటారు తప్ప భారతదేశంలో 30 కోట్ల మంది 30 లక్షల మంది ఉద్యోగస్తులు అటువంటిది అనగా ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అనుకుందాం. ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో క్యాబినెట్ మినిస్టర్ ఎంతమంది ఉంటారు? 35 మెంబర్స్, మాక్సిమం 50 కంటే దాటొద్దు. 35 మినిమం 35 ఉంటారు. మరి ఆ 30 మందే మొత్తం మన రాష్ట్రాన్ని మొత్తం వెళ్తున్నారా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 30 మంది మంత్రులందరూ కలిసి రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అందరు మంత్రులు పోయి ఎంసీహెచ్ లో పనిచేస్తారా? అందరు మంత్రులు పోయి దేవాలయంలో పనిచేస్తున్నారా? అందరూ మినిస్టర్లు పోయి వాళ్ళ పనులు చేస్తున్నారా? అది ఒక శాఖ పెట్టుకొని శాఖ కింద మళ్ళీ డిఫరెంట్ క్యాడర్లు ఉన్నాయి కదా. మరి ఆఫ్టర్ ఆల్ నువ్వు పాలించి 6 కోట్ల మందికే నీకు 2 లక్షల మంది దగ్గర పెట్టుకొని మరి మీతో 2 లక్షల మంది ఎక్కడ ఉన్నారు సార్ అంటారు మళ్ళీ మీరు. సో దెర్ ఇస్ 2 lakhs మెంబర్స్. అంటే మన దేశం మొత్తంలో నాకు తెలిసినంత వరకు 6,357 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మన దేశం మొత్తంలో 6,537 మంది దాదాపుగా 6,237 ఐ థింక్ సో. ఐఎమ్ నాట్ షూర్, ప్లీజ్ కరెక్ట్ మీ. సో అంటే 6,000 పై చెలుకున్నారు. దాంట్లో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు 5,580 మంది దాకా యాక్టివ్గా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. అంటే మరి కేంద్ర మంత్రులు ఉన్న తర్వాత రాష్ట్ర మంత్రుల తర్వాత వాళ్ళు ఎందుకు, కలెక్టర్లు ఎందుకు? మళ్ళీ మీకు తెలుసో తెలియదో ఒక్కొక్క కలెక్టర్ కింద 2, అంటే దాదాపుగా 15,000 మంది అసిస్టెంట్ కలెక్టర్లు ఉన్నారు. మళ్ళీ 18,000 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. ఇక్కడ మీ లెక్క చెప్తున్నా మీకు. నేను ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. ఐఎమ్ జస్ట్ నాట్ టు బి ఫిగర్స్, లిటిల్ బిట్ ఆఫ్ 2 or 3 చేంజెస్, నాట్ మచ్ మోర్. మరి అలాంటిది నేను ఇంత కలెక్టర్, తహసీల్దార్లు ఎంతమంది, దాంతో జడ్జిలు ఎంతమంది, ప్రభుత్వ పోలీసులు ఎంతమంది, ప్రభుత్వ అధికారులు ఎంతమంది, డ్రాఫ్టింగ్ కమిటీ ఎంతమంది, ఆ కమిటీ ఎంతమంది, అవి లెక్కలు గణాంకాల శాఖ ఎంతమంది, వాణిజ్య పన్నులు ఎంతమంది, కమిషనర్లు ఎంతమంది, మొత్తం చూసుకుంటే మీకు దేశం మొత్తం మీద 25 లక్షల మంది వీళ్ళే ఉంటారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు 140 కోట్ల మందిని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి నీకు 25 లక్షల మంది కావాలా? మరి 60 లక్షల కోట్ల జీవరాశులు, 60 లక్షల కోట్ల జీవరాశుల్ని ఉండడానికి మరి 3 కోట్ల మంది దేవతలు సరిపోరా? లాజిక్ ఆలోచిద్దాం మనం. 60 లక్షల కోట్ల మందికి 3 కోట్ల మంది తక్కువ. అది పోనీ మరి నువ్వు ఆఫ్టర్ చేసేదానికి దీనికే ఇంత ఉంటే 6 కోట్ల మందికే నీకు ఇంతమంది మినిస్టర్లు కావాలంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇంకో ప్రభుత్వంలో. అందుకే ఒక ప్రధానమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలి. అది మాట్లాడకపోతే కష్టం. సరే మన కామెంట్ ఎటో పోతుంది సార్ అంటే ఆ కామెంట్ సంబంధించింది ఏది అంటే దైవత్వాన్ని పొందిన నిమిత్తంగా. మరి ఇందాక మనం ముక్కోటి ఏకాదశి అంటే మీకు క్లారిటీ ఇవ్వకపోతే కష్టం కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ 33 మంది కూడా ఎవరైతే ఇందాక అనుకున్నాం ప్రధానమైనటువంటి 33 మంది దేవతలు, ఏకాదశులు, ద్వాదశాదిత్యులు కలిసి, ఆ బ్రహ్మ విష్ణువు కలిసి, ఇద్దరు కూడా శివుడు బ్రహ్మ కలిసి ఆ యొక్క పరమాత్మను పూజించేటువంటి దివ్య మంగళమైనటువంటి శుభదినం. దీనికోసం అంతా నేను పురాణం చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే మీరందరూ కూడా 30 దేవతలు అనగానే నీకు ఆంజనేయ స్వామికి, ధైర్యానికి, తాగుబోతుడికి ఇంకో దేవుడు అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఎవరైనా సరే ఒక స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడే విధానం ఉండాలి. ఒకటి దేనికి పిచ్చి మాటలు కుదరదు. నువ్వు ఇంకోటి ఏమంటారంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సనాతన ధర్మం మీద పడేయడం అనేటువంటి చాదస్తం ఎక్కువైపోయింది. ఈ దేవుళ్ళ మీద పడేయడం అనేది కొద్దిగా ఎక్కువైపోయింది. దాంట్లో ఇప్పుడు పంతుల మీద పడేయడం. అంటే రాజ్యాంగం కూడా మాకు రైట్ ఉంది, బట్ ఆర్టికల్ 341 మీరు చూస్తున్నారు. దాంట్లో ఆర్టికల్ 15 చూసుకోవాలి మీరు. ఆర్టికల్ 15 ఏముంది? సమాజ నిర్మాణంలో సామాజికమైనటువంటి పరిపూర్ణటువంటి వ్యక్తిత్వం అందరికీ ఉంటుంది. ఒక ఎస్సీ ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ ఎస్సీని అనకూడదు. ఒక బీసీ ఇంకొక బీసీని అనకూడదు, ఇంకొక బీసీ అనకూడదు. అసలు అవయవం గురించి, శరీరం గురించి అసలు మాట్లాడకూడదు. బాడీ షేపింగ్ ఇస్ అ వెరీ క్రైమ్. ద నథింగ్ బట్ ఈక్వల్ టు అది డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీతో సమానం. అది తెలియకుండా మాట్లాడుతుంటారు. ఏదో మేము అట్రాసిటీ కేసు అయిపోతుంది. అట్రాసిటీ కేసు అయితే ఏమవుతుంది?
10 మంది ముందు నిన్ను అవమానంగా మాట్లాడితే, నీ కులం పెట్టి దూషిస్తేనే అట్రాసిటీ కేసు. నేను సైలెంట్గా వచ్చేసి తిడితే అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, అది దాని కేసు లేదు. తెలియదు చాలా మందికి ఈ విషయం. తెలియకుండా పోయి కేసు పెట్టగానే అయిపోద్ది అనుకుంటారు. నెవర్, ఇంపాసిబుల్. అది నిన్ను 10 మంది ముందు నీ కులాన్ని పెట్టి అవమానంగా మాట్లాడితే అది అట్రాసిటీ కేసు. అంతే తప్ప నీ దగ్గరకు వచ్చేసి నేను చెవులో పెట్టి మీ ఇద్దరు ఘర్షణలో తిట్టుకొని నువ్వు బాపునోడా అంటావు, నువ్వు మాదిగోడాని, నువ్వు మాలోడాని, నువ్వు బాపునోడా, నువ్వు రెడ్డిోడా అనుకుంటే అది కూడా కాదు. సరే, టాపిక్ ముక్కోటి ఏకాదశి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనకి వెళ్ళాల్సిన విషయం ఇది. ధార్మికమైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు సమసమాజ నవ సమాజంలో ఉన్నప్పుడు ప్రతినిధులు కానీ ప్రజాపతులు హిందువులందరూ ఓటేస్తేనే నువ్వు గెలిచావు. ఇతర వేరే చిన్న తరగతి ఉన్నటువంటి వ్యక్తులు కానీ చిన్న కానీ మైనార్టీస్ ఓటేస్తే నువ్వు గెలవాలా? అట్లయితే నువ్వు గెలవవు, ఇంపాసిబుల్. అది నువ్వు మొత్తం హిందువులందరూ ఓట్లు వేస్తే ప్రధానమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రులు అయ్యారు మీరు, లేకపోతే మీరు ఎవరు అవ్వరు. బికాస్ ఆఫ్ మేజర్ పార్ట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని తప్పుగా అంటే నువ్వు అందరం ఎక్కిన తర్వాత కింద నువ్వు మా యొక్క గోతులు తవ్వుతున్నావు అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందుకనే ఎటువంటి సామాజికమైనటువంటి వ్యవస్థలో మన టీవీ ద్వారా, ఎందుకంటే హిట్ టీవీ ఒక పవర్ఫుల్ ఛానల్గా ఉంది కాబట్టి ఇలా నేను దీని గురించి స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ ముక్కోటి ఏకాదశి మళ్ళీ వచ్చేద్దాం. చాలా మందికి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వేరు అనుకుంటారు. రెండు ఒకటే. మనకి డిసెంబర్ 30వ తేదీకి వచ్చేటువంటిది. మనకి తిరుమలలో టికెట్లు కూడా దాదాపు అమ్ముడుపోయినాయి మనకి. అంటే అందరూ కూడా క్యూలు కడుతున్నారు ఆ విషయంలో. అంటే భగవద్ దర్శనం, ఆయన సర్వాంగమైనటువంటి స్మృతిలో ఉంటూ భగవంతుడు తన యొక్క శుభమైనటువంటి, అంటే ఒక అందరికీ కనిపించే దివ్యమంగళ రూపం, అటువంటి దివ్య రూపం మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ వచ్చింది. కాబట్టి ఆ రోజున స్వామి వారిని ఉత్తర ముఖద్వారంలో మనం చూసుకుంటే మనకి విజయం ప్రాప్తిస్తుంది, మరుజన్మ ఉండకుండా ఉంటుంది, సద్బుద్ధి కలుగుతుంది, 10 మంది కలిసిమెలిసి ఉంటాము, మతాలకి కులాలకి అతీతంగా ఉంటూ సర్వమైనటువంటి మానవాళిగా ఉంటామనేటువంటి భావనతో నమస్కారం చేసుకునేందుకు ఆ దివ్యమంగళ స్వరూపం మనకి ఉత్తర ముఖం ద్వారా కనబడుతుంది. అంతకుమించి ఏం లేదు. ఈరోజు విశేష పూజలు ఏముంటాయి? ఆ 33 మంది దేవతలు అనుకున్నాం కదా మనం స్టార్టింగ్ లో. 3 కోట్ల మందికి ప్రతినిధులు ఉంటాడు, 33 మంది క్యాబినెట్ దేవుళ్ళు అంటాం కదా. ఈ క్యాబినెట్ దేవుళ్ళందరూ కూడా ఆయన్ని ఈ రోజున అనేక స్తోత్రాలతో, ఆయనకి తిరుప్పావేలా కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, పురుసూక్త విధానం కానీ, పంచసూక్తాల విధానంతో, రుద్రనమక చమకాలతో ఆయన పూజించి, సేవించి, అభిషేకించి, పుష్పమాలకు చేసి, ధూప దీప నైవేద్యం కలిగించి అటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, ఆయన మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు, నీ నామమే మాకు శ్రేష్టమైనది, నీ నామాన్ని జపించేటువంటి తత్వాన్ని మాకు కలిగించు, మాలో మంచి అనేటువంటి వృక్షాన్ని మొలకించు, ఒక మొక్క నాటు మంచి అనేటువంటి వృక్షానిగా మార్చమని మనం ప్రాధేయపడేటువంటి ఉత్తమమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి. ఈ రోజు తప్పకుండా నక్తముగా ఉండాలి, అంటే ఏమి నిరాహారంగా ఉండాలి, తినకుండా ఉండాలి. స్వామివారి మీద పరిపూర్ణటువంటి శ్రద్ధతో శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపం చేసుకోవాలి, శివనామ స్మరణ జపం చేయాలి, నారాయణ మంత్ర జపం చేయాలి, అమ్మవారిని తలుచుకోవాలి, నీకున్నంతలో పూజ చేయి. ఈ రోజున చేసేటువంటి దానం అనేది విశిష్టమైనది. ఏ కులం వారైనా సరే, ఏ మతం అయినా సరే, ఈరోజు ఎవరికైనా పరోపకారంతో దానం చేయండి. వస్త్రదానం, బియ్యము దానం, పప్పు దానం, చెప్పులు, గొడుగు, దుప్పటి, నీకు అవతలి వాడికి ఉపయోగపడేటువంటిది, నిత్యావసరంగా ఉపయోగపడే వస్తువుని ఈరోజు మనం ప్రశాంతంగా, ప్రసన్నతగా, దాని మీద మళ్ళీ కోరిక లేకుండా దానం ఇవ్వాలి మనం. అది మనం ఈరోజు చేయాల్సినటువంటి ముక్కోటి ఏకాదశి కానీ, వైకుంఠ ఏకాదశి కానీ చేయాల్సినటువంటి ముఖ్యమైన పనిది. ఈ పనిని మనం ముందు తీసుకెళ్లి అందరికీ మనం సేవ చేసి, ఈ శరీరం ఉన్నది కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరాన్ని 10 మందికి ఉపయోగించేటట్టుగా మనం తీర్చుకోవడానికి ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మరుజన్మ లేకుండా ఈ జన్మలోనే శాశ్వతమైనటువంటి శుభయోగాలు కలిగించుకొని శుభాన్ని మాత్రం చేసి అంతిమంలో మోక్షాన్ని పొందుకోవడం తపనతో చేసేటువంటి ఉద్యుక్తమైనటువంటిది పని, సర్వశ్రేష్టమైనది, ఆ పరమాత్మునికి ఇష్టమైనది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి కాదు, ప్రతి ఏకాదశి విశేషమైంది. ఇందులో ముక్కోటి ఏకాదశిలో ఇందాక క్యాబినెట్ ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా 33 మంది వచ్చి ఆయన సేవిస్తారు. కాబట్టి ఆ సమయంలో మనం కూడా అక్కడ తెల్లవారుజామున ఉంటే ఆ దేవుళ్ళతో పాటు మనం కూడా ఉంటుంది. ఆ దేవుడు మనకు కనబడరు. స్టార్ టెల్లర్ అనే ఒక సినిమా ఉంది మనకి, వాళ్ళు మనకు కనబడకుండానే మనతో ఉంటారు. కాబట్టి వాళ్ళతో మనం కూర్చుంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ మనం కూడా చూస్తుంటాడు. వాళ్ళు చెప్పేటువంటి మంత్రాలు ఆయన వింటూ మనల్ని కరుణ వహిస్తున్నటువంటి భావనతో పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఆయనకు పూజలు చేసి, ఆయనకి ఏదైనా సరే పదార్థాలు, బెల్లము, అటుకులు ఏవైనా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారికి అనుకూలంగా ఉంటుంది. మరునాడు ద్వాదశి రోజున ఈ రోజు మొత్తం జాగరణ చేయాలి. ముక్కోటి ఏకాదశి మొత్తం జాగరణగా ఉండాలి. ఆ రాత్రి మొత్తం నువ్వు ఇచ్చినట్టుగా పిచ్చి పిచ్చి సినిమాలు చూసుకుంటూ అంటావా మామ అంటావా అటువంటి పాటలు కాకుండా సవ్యంగా శ్రీమన్నారాయణ అనుకుంటూ మాటలతో ఆ చరిత్ర చదువుతూ భాగవత, భారత, రామాయణాలు చదువుకుంటూ వాటిని పిల్లలకి నేర్పిస్తూ ఆ రాత్రి మొత్తం జాగరణ చేసి మరునాడు మళ్ళీ స్వామిని పూజించి పంచామృతములు అభిషేకించి వస్త్రము, యజ్ఞోపవీతము ధారణ చేసి ఆయనకి ఇష్టమైనటువంటి ధూపదీప నైవేద్యాలు పెట్టి అప్పుడు 10 మందికి అన్నదానం చేసి నువ్వు భోజనం చేయాలి.
అంటే ఎక్కువ రాత్రి అయిపోయింది. జాగారం చేయాలని కొంతమంది మధ్యాహ్నం పడుకుంటారు అది చెల్లుతుంది అస్సలు పనికాదు. 24 గంటలు పనికాదు. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు జాగరణ చేయాలి. అసాధ్యం అనుకున్న వారు పర్వాలేదు. ఇప్పుడు నక్తం అంటే పూర్తి ఉపవాసం అంటారు కొంతమంది. అలా ఏమి శాస్త్రంలో చెప్పబడలేదు. కేవలం ఒక జ్యేష్ఠ మాసంలోనే ఏకాదశి రోజున దానికి మంచినీళ్ళు తాగకుండా ఉండాలి. దాన్ని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి. నీళ్ళు కూడా తాగకూడదు. ఆచమనం మాత్రమే చేసుకుని నీళ్లు తాగాలి తప్ప నువ్వు నీళ్లు కూడా తాగకుండా అది నిర్జల ఏకాదశి ఒక్కసారి మాత్రమే ఉంది. మిగతా ఏకాదశిలలో నీకు ఒక పండు, ఒక గ్లాస్ పాలు, ఏదో కడుపులో ఉన్న అగ్నిదేవుడి కోసం నైవేద్యంగా భావించి ఒక పండు తినాలి తప్ప ఆ శక్తి ఉంటే దేవుడు పూజించేది, భజన చేసేది, గాత్రం రావాలిగా, స్తోత్రం చేసేటువంటి శక్తి రావాలిగా. కాబట్టి ఆ ఒక పండు పాలు తాగేసి నువ్వు చేసుకోవచ్చు. జాగరణ అనేది తప్పకుండా మధ్యాహ్నం పడుకుంటే రాత్రి జాగరణ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ 24 గంటలు కూడా సూర్యోదయం టు సూర్యోదయం వరకు మెలకుగా ఉంటూ నీ జీవితాన్ని మెలుకు గుంచుకుని అర్థం. అసలు నా జాగరణ ఎందుకంటే నీ జీవితం వెలుగుమయంగా ఉండడానికి ప్రతి క్షణం నువ్వు లేచి ఉండాలంటే అలర్ట్గా ఉండాలంటారు కదా ఇంగ్లీష్లో. నీ యొక్క జీవితం మొత్తం కూడా లేచి ఉండడానికి పడిపోయినటువంటి ఒక మంచి అవగాహన ఉండడానికి జాగరణ అంటే అర్థం అవుతుంది. అలా చేసిన వారికి అద్భుతమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్యాలు పొందుకొని మోక్షానంతరం అంటే మరణానంతరం జీవనం పోయిన తర్వాత మోక్షాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకే ముక్కోటి ఏకాదశి విశేషమేదని చెప్పబడుతోంది. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.